అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. కలకట్టా వైద్యురాలి సామూహిక బలాత్కారము హత్య తర్వాత ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో తాను అమాయకుడని, తాను ఆ నేరం చేయలేదని ఏడుస్తూ కోర్టు వరకు నిర్ణయించాడు. కోర్టు వారు పాలిగ్రాఫ్ టెస్ట్కి రెడీ అని అంటే రెడీ అన్నాడు. ఇకపోతే ఇదే సంజయ్ రాయ్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేరం చేశాను, నన్ను ఉరి తీసుకోండి అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఇప్పుడు నేను నేరం చేయలేదు, నన్ను అనవసరంగా ఇరికించారు, పాలిగ్రాఫ్ టెస్ట్లో నిజాలు బయటపడతాయని అంటున్నాడు. ఇలా భారతదేశ చట్టాలని ఇష్టం వచ్చినట్టు మార్చుకునే శక్తి చట్టాలే మనకిచ్చాయి. ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మీద నిలబడాల్సిన అవసరం లేకుండా మన చట్టాలు రూపొందించబడ్డాయి. ఆ స్టేట్మెంట్ బలవంతంగా ఇప్పించారనే ఒక వాదన ఉంటుంది. పోలీసు వాళ్ళు వారిని చిత్రహింసలు పెట్టి తప్పును ఒప్పుకునేలా చేశారనే వాదన ఒకటి ఉంటుంది. పోలీసు వారు పెట్టే కష్టాన్ని, పోలీసు వారు చూపెట్టే నరకాన్ని తప్పించుకోవడం కోసం కొందరు పోలీసుల వద్ద తమ నేరం చేసినా చేయకపోయినా నేర అంగీకరణ చేస్తారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారి ముందు నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఛార్జ్ షీట్ తయారు చేసే ముందు ఈ నేరస్తులు ఇచ్చే వాంగ్మూలాన్ని పోలీసు వారు రికార్డ్ చేస్తే ఆ వాంగ్మూలం కూడా కోర్టులో చెల్లదు. ఆ నిందితుడు కోర్టులో చెప్పే విషయాలను బట్టే అతని మీద కేసు ఆధారపడి ఉంటుంది. అతను కోర్టులో చెప్పే వాంగ్మూలము, కోర్టులో సాక్షులు చెప్పే వాంగ్మూలము, ఇవన్నిటి మీదే అతనికి శిక్ష పడాలా, పడుతుందా, పడదా అనేది కూడా జడ్జి వారు నిర్ణయిస్తారు. సో ఇక్కడ ఈ సంజయ్ రాయ్ కేసులో నిజాలు తెలియడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, కానీ ఒక అమాయకురాలు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ అమాయకురాలు ఒక వైద్యురాలు. ఎందరో లక్షల మందికి ప్రాణం పోసే వైద్యురాల్ని కిరాతకంగా హతమార్చడం అనేది మనం ఎవరూ క్షమించరాని విషయం. వారి ఫ్యామిలీకి, సమాజానికి కీడు జరిగింది, సమాజానికి ఎంతో నష్టం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే వైద్య విద్య ఎంతో కష్టపడితే గాని లభించని సీటు, ఎంబీబీఎస్ చదవడానికే కష్టపడాలి, సీటు రావడానికే విపరీతంగా కష్టపడాలి, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంత కష్టపడాలి. ఈ కష్టాలన్నీ అధిగమించి ఒక వైద్యుడిగా మారాలంటే ఆ విద్యార్థికి ఎంత మనోధైర్యం ఉండాలి, ఎంత బలం ఉండాలి, ఎంతమంది ఆమెకి సహకరించి ఉండాలి. ఆమె తన జీవితాశయం ఏంటి? డాక్టర్గా మారి రోగులకి సేవ చేద్దామని, సమాజానికి సేవ చేద్దామని. ఇలాంటి వారిని కిరాతకంగా బలాత్కారం చేసి హత్య చేసిన ఏ ఒక్క నిందితుడిని మన చట్టం వదిలిపెట్టదని మనం అందరం కోరుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.